భారత్ ఇండస్ వాటర్ ని ఎందుకు రద్దు చేసిందో మీకు తెలుసా? సింధు నది ప్రపంచ ప్రాచీన నదిలో ఇది ఒకటి. ఈ నది హిమాలయాల్లోని మానస్ సరోవర్ అనే ప్రాంతంలో పుట్టి భారత్ పాకిస్తాన్ల మీదుగా ప్రవహిస్తూ కరాచీ దగ్గర అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నదిలో జీలం, చీనాబ్, రవి, బయేజ్, సట్లెజ్ అనే ఉపనదులు పంజాబ్ లో కలుస్తాయి. ఈ 5 నదుల వల్లే పంజాబ్ అనే పేరు కూడా వచ్చింది. సింధు నది ప్రవాహాన్ని నియంత్రించేందుకు 1960లో భారత్, పాకిస్తాన్లు ఇండస్ రివర్ ట్రీటీ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనివల్ల కొన్ని నదులు భారత్ లోను, కొన్ని నదులు పాకిస్తాన్ లోను వినియోగించుకునేలా నిర్ణయించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ పాకిస్తాన్ కేటాయించబడ్డాయి. పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి సింధు నీటి ప్రవాహాన్ని ఇండియా తాత్కాలికంగా అడ్డుకుంది. పాకిస్తాన్ కి పూర్తిగా సింధుని రాపితే జరిగే పరిణామాలు: పాకిస్తాన్ లో 80% వ్యవసాయం ఈ సింధు నది పైన ఆధారపడింది. అలాగే 20% హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది. పాకిస్తాన్ లో కరాచీ, లాహోర్ అనే ప్రదేశాలు పూర్తిగా త్రాగునీటి కోసం ఈ నది పైన ఆధారపడ్డాయి. నదీ ప్రవాహం తగ్గిపోయి నదీ ప్రవాహక ప్రాంతాలు పూర్తిగా ఎడారిగా మారిపోతాయి. ఇప్పుడు ఇండియా ఈ నీటిని పూర్తిగా అడ్డుకుంటే పాకిస్తాన్ లోని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఒప్పుకోలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ కి వెళ్లే నీటి ప్రవాహాన్ని క్రమంగా తగ్గిస్తుంది. కానీ ఇది ఒకే రాత్రిలో జరగదు. పాకిస్తాన్ కి నీరు అందకుండా పూర్తిగా ఆపడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. మీకు ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.